హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి బీట్రూట్ చపాతీ ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి ఒక సిస్టరు నేను దాదాపు ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన కాంచి అడుగుతుంది అండి. అందుకే ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇప్పటికి వీలైంది ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగా బీట్రూట్ చపాతీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను, 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే దాదాపు 10 గల్ల వెల్లుల్లి, ఒకటి అల్లం ముక్క తీసుకున్నాను అండి. తర్వాత బీట్రూట్ను వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద వచ్చేసి చిన్న ప్యాన్ పెట్టి ఇందులో 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇంకా అల్లం ముక్కలు వేసుకోవాలి అండి. ఇలా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తొందరగా మనకు ఫ్రై అవ్వాలి అంటే ఇలా చేసుకోవాలి అండి. ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్. ఇంకా దీన్ని డైట్లో ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇంకో వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. బీట్రూట్ చపాతీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి డైట్లో. నేను ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది నాకు. మళ్ళీ మీకు ఇంకో రెసిపీ రూపంలో షేర్ చేస్తానండి. బీట్రూట్ను మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి ఆయిల్లో. ఇది నార్మల్గా ప్రిపేర్ చేసుకునే బీట్రూట్ చపాతీ అండి. మనం డైలీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కానీ లేకుంటే ఈవినింగ్ స్నాక్ కానీ తినొచ్చు ఈ చపాతీ వచ్చేసి. ఇంకా బీట్రూట్ మనకు బాగా ఫ్రై అవ్వాలి. మీకు తొందరగా ఫ్రై అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం బీట్రూట్ను తురిమి వేసుకోండి ఫ్రెండ్స్, తొందరగా ఫ్రై అవుతుంది. ఇంకా పని ఎక్కువ అవుతుంది అనేవాళ్ళు ఇలా చేయండి. ఇంకా మీరు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో, అల్లం ఎల్లిగడ్డ ముక్కలకి బదులు, ఓకేనా. ఇంకా బీట్రూట్ ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇలా సాల్ట్ వేసి కలుపుకోవాలి అండి. ఇంకా సాల్ట్ మొత్తం ఇందులోనే వేశాను, నేను గోధుమ పిండిలో వేయను, అందుకే ఇందులో వేశానండి. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ దాకా. ఇలా జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకొని ఇంకా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఈ బీట్రూట్ను, అల్లం ఇంకా ఎల్లిగడ్డ, తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నిటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అండి. ఇది చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే మాత్రం. మళ్ళీ హెల్దీ రెసిపీ అండి ఇది వచ్చేసి, కానీ నాకు షేర్ చేయడానికి చాలా టైం పట్టింది అండి. ఇంకా నేను వచ్చేసి నా కొత్త మిక్సీ జార్ యూస్ చేశాను. దీని రివ్యూ వచ్చేసి ఫస్ట్ ఛానల్లో ఉంది, మీరు కావాలి అంటే చూడండి, ఓకేనా. ఇందులో కొన్ని వాటర్ పోసి మిక్సీ పడుతున్నాను. మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి అండి మనకు, అందుకే ఇలా మిక్సీ పడుతున్నాను నేను. చూసారా, ఇంకా మిక్సీ పట్టి పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి చపాతీ పిండి కలపడానికి ముందుగా గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఒక గిన్నెలో జల్లెడ పెట్టుకొని ఇందులో గోధుమ పిండి వేస్తున్నాను. నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను కదా, దీనికి 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. బీట్రూట్ ఎక్కువగా తినాలి, బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది గోధుమ పిండి. కాకపోతే ఇంకా మా పిల్లలకు ఎక్కువగా తెలియకుండా ఉండడానికి నేను ఇలా 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో వచ్చేసి కొద్దిగా జీలకర్ర పొడి వేశాను అండి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. మీరు కావాలి అంటే ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు స్పైసీగా కావాలి అంటే. తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా వేసుకొని ఈ పిండిలో ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం బీట్రూట్ పేస్ట్ తక్కువైనట్టు అనిపించింది. గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటే బాగుండు అనేసి నాకు అనిపించింది కలిపిన తర్వాత. అందుకే ఫ్రెండ్స్ మీరు 1 కప్పు తీసుకోండి గోధుమ పిండి. అంటే మా పిల్లలు ఎక్కువగా ఫ్లేవర్ వస్తే తినరు అనే ఉద్దేశంతో నేను 2 కప్పులు తీసుకున్నాను. కాకపోతే బీట్రూట్ తినే వాళ్ళు నేను చెప్పాను కదా 1 కప్పే తీసుకోండి గోధుమ పిండి. మళ్ళీ చెప్పాను అనేసి ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఇప్పుడు ఈ బీట్రూట్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే. మనం మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ఇందులో పోసుకుంటే సరిపోతుంది అండి. కానీ చాలా కలర్ఫుల్గా ఉంటాయండి బీట్రూట్ చపాతీలు మాత్రం. చూడ్డానికైతే చాలా చాలా బాగా అనిపిస్తాయి మనకు.
ఇంకా మనం చపాతీకి గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి అండి. కాకపోతే మనం ఇందులో బీట్రూట్ పేస్ట్ యాడ్ చేసాం కదా అండి, చేతికి అతుక్కున్నట్టు అవుతుంది, కానీ కొద్దిసేపటికి మొత్తం సెట్ అవుతుంది అండి. చూసారా, చపాతీ పిండిలాగే ఇలాగే కలుపుకొని ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే చేతులతో మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే చపాతీలు వచ్చేసి మనకు అంత బాగా పొంగుతాయి అండి. ఇంకా దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని పిండికి దాదాపు 15 to 20 minutes రెస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు కావాలి అంటే వెంటనే చేసుకోవచ్చు. పిండిని కొద్దిసేపు అలా పక్కకు పెట్టారనుకోండి, మనకు మంచిగా వస్తాయి చపాతీలు వచ్చేసి. అందుకే నేను 15 minutes నానబెట్టాను ఈ పిండిని. 15 minutes తర్వాత సాఫ్ట్గా అయింది అండి. చూసారా, ఇప్పుడు మీరు చపాతీకి ఎంత ముద్ద తీసుకుంటారో అంత పిండి తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని రౌండ్గా చేసుకొని చపాతీలాగా చేసుకోండి. సేమ్ మనం చపాతీలు ఎలా చేస్తామో అలానే చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే చపాతీలు ప్లెయిన్గా తింటాము, ఇది టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనకి ఇందులో ఏమి కర్రీ అవసరం లేదు ఫ్రెండ్స్, ఇలాగే తినేయచ్చు, అంత బాగుంటుంది అన్నట్టు. ఈ బీట్రూట్ చపాతీ వచ్చేసి కొత్తిమీర వేయడం వల్ల ఏంటి అంటే మనకు అక్కడక్కడ మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా. ఇంకా అందుకే నేను కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసానండి. చూసారు కదా, ఇలా పిండి పైన చల్లుకుంటూ మనం చపాతీ చేసుకోవాలి, బీట్రూట్ చపాతీ. మీకు ఎలా చేస్తే అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నాకు చాలా రోజుల నుంచి అలవాటు కాబట్టి కొంచెం రౌండ్గా వస్తాయి అంతే. అలాగే బీట్రూట్ పూరి కూడా చేస్తారండి. బీట్రూట్ పూరికి ఎలాంటి ప్రాసెస్ చేస్తారు అనేది మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకా ఎప్పుడైనా. కాకపోతే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరూ అడిగిన రెసిపీస్ టకాటక షేర్ చేస్తానండి. డైలీ ఏదో ఒకటి షేర్ చేస్తాను, సబ్స్క్రైబర్స్ అడిగిన రెసిపీస్, ఎవరు ఫీల్ కాకండి. చూసారు కదా ఫ్రెండ్స్, బీట్రూట్ చపాతీలు అన్నీ కూడా ఇలా చేసి పెట్టి నేను చాట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కాలవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో ఇలా బీట్రూట్ చపాతీ వేసానండి. ఇంకా ఫుల్ కాల్ కావాలి అంటే నెయ్యి వేసుకోకండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోకండి. నేను చపాతీలాగా చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ కొద్దిగా ఒకసారి నెయ్యితో కాల్చి చూద్దాము అనేసి నాకు అనిపించింది అండి, అందుకే నెయ్యితో కాల్చి చూశాను. ఫుల్ కాల్ లాగా చేస్తే మాత్రం సూపర్గా పొంగుతాయండి ఈ బీట్రూట్ చపాతీలు వచ్చేసి. చూసారా ఎంత బాగా పొంగాయా. నేను ఇంకా ఆయిల్ నెయ్యి వేయకుంటే బాగా పొంగేటి అండి. నేను కాకపోతే ఆయిల్ వేసుకుంటూ కాల్చాను. మా పిల్లలు ఎక్కువగా బీట్రూట్ చపాతీ ఇలానే తింటారు, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కాలిస్తే, అందుకోసం నేను ఇలా కాల్చానండి. మళ్ళీ తొందరగా కాలుతుంది ఫ్రెండ్స్. మనకు ఈ బీట్రూట్ చపాతీ వచ్చేసి ఎక్కువ టైం కూడా తీసుకోదు. చూసారా, నేను దాదాపు ఇన్ని చపాతీలు చేశానండి, బీట్రూట్ చపాతీలు. వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే వీటిని మనం డైరెక్ట్ తినొచ్చు, అలా కాకుండా ఎలా సర్వ్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి బీట్రూట్ చపాతీ వచ్చేసి. ఎందుకంటే దీనికి మనం ప్రత్యేకించి ఈ కర్రీ వాడాలి అనే రూల్ అయితే ఏం లేదు. మామిడికాయ పచ్చడి ఉంది అనుకోండి ఇంట్లో, మామిడికాయ పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగా నేనైతే ఒక్క మామిడికాయ పచ్చడితో సర్వ్ చేశానండి, అమ్మ పెట్టించింది కదా నాకు, దాంతో. అందులో కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. బీట్రూట్ చపాతీ అయినా లేకుంటే పాలకూర చపాతీ అయినా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. మెంతికూర చపాతీ ఇవన్నీ కూడా పచ్చళ్ళలో కూడా టేస్టీగా ఉంటాయి. ఇంకా నేను ఈరోజు పాలకూర పప్పు కర్రీ ప్రిపేర్ చేశానండి ఇంట్లో, దాంతో కూడా సర్వ్ చేస్తున్నాను. పాలకూర పప్పులో కూడా సూపర్గా ఉంటాయి ఈ బీట్రూట్ చపాతీలు వచ్చేసి. ఆకుకూరల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే. ఇలాగా సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీ నేను ఈరోజు షేర్ చేశాను ఫ్రెండ్స్. తనకు చాలా హ్యాపీగా ఉండొచ్చు నాకు తెలిసి, ఇంకా చాలా రోజుల తర్వాత షేర్ చేశాను, అందుకే సారీ.